రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరుని వేదికగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మళ్ళీ నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ గారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి చాలా విషయాలు మాట్లాడినారు. వాళ్ళు ఏం మాట్లాడినారు అని చెప్పేదానికంటే ముందుగా ఏ మాటలు అవసరమైనవి మాట్లాడలేదో ముందే చెప్తా ప్రజలారా. అర్థమైందనుకుంటా. పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించినటువంటి సోదరి షర్మిలమ్మ గారు రాష్ట్ర ప్రజలకు ఏమైతే చెప్పాలనుకుందో, ఈ సమస్యకు మూలం ఏదైతే ఉందో అది మాట్లాడలే. అవసరం లేని మాటలు మాట్లాడింది. అవసరమైన మాటలు ఏంటంటే, ఈ సమస్య అంతటికీ మూలం ఆస్తి వివాదం. ఈ సమస్య అంతటికీ మూలం ఆస్తి వివాదం. తన తండ్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తిని ఇంకా పంపకం చేయలేదని, ఆ ఆస్తిలో సగభాగం నాకు హక్కు అధికారం ఉంది అని చెప్పేది ఆమె అభియోగము, డిమాండ్. దీని మీదనే ఈ చర్చ అంతా జరుగుతుండేది. నేను మాట్లాడింది కూడా మొన్న ఇదే, సతీష్ రెడ్డి మాట్లాడింది ఇదే, పేర్ని నాని అన్న మాట్లాడింది ఇదే, లేకపోతే మా వాళ్ళందరూ మాట్లాడింది ఇదే. నేను మాట్లాడిన తర్వాతను ముందో వెనుకో. కానీ నిన్నటి దినం ఆమె మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలా? ఇదిగో మీరు చెప్తా ఉండేది తప్పు, నా తండ్రి ఆస్తి ఇంకా పంపకం జరగలేదు, నాకు దాని మీద అధికారం, హక్కు ఉందని చెప్పి తనకు ఉండబడినటువంటి సాక్ష్యాలతోనో ఆధారాలతోనో తన వాదన వినిపించవచ్చు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఎంఓయు రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల మీద ఎంఓయు రాయించినాడని చెప్పే విధానమే అయితే దానికి చెప్పాలా సాక్ష్యమో ఆధారమో చూపిస్తూ. ఈ రెండింటికి మేము ఆ రోజే చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారి బ్రతికి ఉండగానే 2009లో ఆస్తుల పంపకం జరిగింది, నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తులు ఫలానా అని చెప్పి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించినాం. దానికి మీరు అంగీకరించినారు, మీ తల్లిగారు కూడా అంగీకరించినారు. ఎంఓయూ గురించి మాట్లాడిన దానికి కూడా మేము చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు ఎంఓయూ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వార్జితముతో సాధించుకున్నటువంటి ఆస్తులపైన ప్రేమతో నీకు ఇవ్వాలనుకునేది చేసిన ఒక ఒప్పందము అని. ఎంఓయూ అంటే ఏముందమ్మా? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తెలుగులో చెప్పాలంటే ఒక ప్రాథమిక